ఫ్రెండ్స్, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో కొనుక్కోవడానికి బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఒక కొత్త మెథడ్ అయితే లాంచ్ చేసింది. ఈ మెథడ్లో మీరు కొంచెం ఈజీగా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని అయితే ఈఎంఐలో అంటే ఇన్స్టాల్మెంట్స్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీకు ఏసీ కావాలనుకున్నా, మొబైల్ కావాలనుకున్నా, రిఫ్రిజిరేటర్, టీవీ, ఈవెన్ మీకు ఒక బైక్, కార్ కావాలనుకున్నా కానీ ఈ బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా మీరు ఈఎంఐలో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎట్లా పర్చేజ్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశా, బజాజ్ ఫిన్సర్వ్ది అఫీషియల్ లింక్. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అకౌంట్ సింబల్ ఉంది కింద, జస్ట్ అకౌంట్ సింబల్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి పేజ్ ఓపెన్ అవుద్ది. జస్ట్ ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏవైతే ప్రొడక్ట్స్ ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, టూ వీలర్ అండ్ కార్స్ కూడా ఉంటాయి. సో నేను ఎగ్జాంపుల్ గా మీకు చూపించడానికి ఎలక్ట్రానిక్స్ అయితే తీసుకుంటున్నా. సో ఎలక్ట్రానిక్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇందులో మనకి స్మార్ట్ ఫోన్స్ ఇందులోనే వస్తాయి, ఏసీస్ వస్తాయి, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఇలాంటివన్నీ మీకు సైడ్ స్క్రోల్ చేసిన కొద్ది అన్నీ వస్తాయి. నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఒక ఏసీ అయితే పర్చేజ్ చేసి చూపిస్తా. సో ఎయిర్ కండిషనర్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చిన ఏసీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా మీకు చూపించడానికి. సో ఈ ఏసీ ప్రైస్ వచ్చేసి 44,000 అయితే ఉంది. అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ప్రైస్ ఎంత ఉందో చూసుకోండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయమని బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ పిన్ కోడ్ లో మీరు ఎగ్జాంపుల్ విలేజ్ లో ఉంటున్నారనుకోండి, విలేజ్ పిన్ కోడ్ అస్సలు ఎంటర్ చేయకండి. మీ దగ్గరలో సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి చెక్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే పేజ్ రీలోడ్ అయ్యి మీకు అక్కడ ఏదైతే పిన్ కోడ్ ఎంటర్ చేశారో ఎన్ని బజాజ్ ఫిన్సర్వ్కి లింక్ అయి ఉన్న స్టోర్స్ ఉంటే ఆ స్టోర్స్ అన్ని కూడా చూపిస్తాయి. సో నేను ఎంటర్ చేసిన పిన్ కోడ్కి ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక స్టోర్ చూపిస్తుంది. ఇట్లా ఏదో ఒక స్టోర్ చూపించినా కానీ పర్లేదు, మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీకు ఏ స్టోర్ చూపించలేమనుకోండి, మీ దగ్గరలో ఉన్న ఇంకొక సిటీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది చూసుకొని ఒకసారి పైకి అయితే స్క్రోల్ చేయండి. సో ఇందాక మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ కి ఒక ప్రైస్ అయితే చూపించింది కదా, ఆ ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ కాదు, అది రఫ్ గా చూపించింది. ఇప్పుడు మీరు పిన్ కోడ్ ఎంటర్ చేశారు కదా, సో మీరు ఏదైతే పిన్ కోడ్ ఎంటర్ చేసిన స్టోర్ లో ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత ఉందో ఆ ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చూపిస్తుంది. ఇదే యాక్చువల్ ప్రైస్. సో ఈ ప్రైస్ కి మీరు మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, 2,025 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అండ్ డౌన్ పేమెంట్ అంటే ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు 8,625 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో కాకపోతే నేను జీరో డౌన్ పేమెంట్ అని తమ్నెల్లో పెట్టాను కదా, సో జీరో డౌన్ పేమెంట్ అంటే ₹1 కూడా కట్టకుండా మీరు ప్రొడక్ట్ ని డెలివరీ తీసుకోవచ్చు. ఒక్కొక్క మంత్ మీరు ఈఎంఐ కట్టుకుంటూ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ మోర్ ఈఎంఐ ప్లాన్స్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ వస్తాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ అనేది నేను ఇందాక చెప్పింది. సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ డౌన్ పేమెంట్ చూడండి జీరో ఉంది. ఈఎంఐ అనేది 4,875 8 మంత్స్కి అయితే ఉంది. ఇంకొకటి 2,700 డౌన్ పేమెంట్ కట్టిరు అనుకోండి, 3,025 రూపీస్ 12 మంత్స్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి 7,800 కడితే డౌన్ పేమెంట్ 3,900 రూపాయలు 8 మంత్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఆప్షన్ నచ్చితే, మీ ఇష్ట ప్రకారం నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ₹1 కూడా డౌన్ పేమెంట్ పెట్టాను, డైరెక్ట్ ప్రొడక్ట్ తీసుకుంటా అంటే ఇక్కడ జీరో డౌన్ పేమెంట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మరొకసారి మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుద్ది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్సెస్ 2 టిక్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఎట్లా ఉంటే అట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లో ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు పేరు ఎంటర్ చేశారు కాబట్టి పేరు వచ్చేస్తుంది. పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇందాక ఎంటర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇందాక ఏదైతే మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసిరో ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ సిటీ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది మీకు అక్కడ. ఇన్ కేస్ మీరు ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్నారనుకోండి, కరీంనగర్ పిన్ కోడ్ ఎంటర్ చేసినా కానీ అది హైదరాబాద్ అని చూపిస్తుంది సిటీ. సో అది ఎడిట్ చేయడానికి లేకపోతే అక్కడ మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, పిన్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే అయిపోతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీ జెండర్ మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు సాలరీ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. జిఎస్టీ నెంబర్ దగ్గర మీరు ఎలాంటి జిఎస్టీ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మ్యాండేటరీ కాదు. ఐగ్రీ బాక్స్ టిక్ చేసేసి జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్ లో మీ దగ్గరలో ఉన్న సిటీలో ఎన్ని స్టోర్స్ అయితే ఉన్నాయో ఈ బజాజ్ ఫిన్సర్వ్కి లింక్ అయి ఉన్న స్టోర్స్, ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ అంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉన్న స్టోర్స్ ఇక్కడ చూపిస్తాయి. సో ఒక స్టోర్ చూపిస్తే ఆ ఒక్క స్టోర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ స్టోర్స్ అంటే ఒక 2-3 స్టోర్స్ కానీ 5-6 స్టోర్స్ కానీ చూపించినాయి అనుకోండి, అందులో మీకు ఏ స్టోర్ అయితే దగ్గరలో ఉంటుందో, ఏ స్టోర్ అయితే మీకు నచ్చుతుందో, వాళ్ళ సర్వీస్ మీకు ఇష్టం ఉంటుందో ఆ స్టోర్ని మీకు కావాల్సిన స్టోర్ అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఏదైతే స్టోర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్టోర్కి అనేది విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పట్లో విజిట్ అవ్వాలంటే వీళ్ళు ఇక్కడ ఒక డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి, 26 మే 2025 అని చెప్పేసి నాకైతే ఏదైతే డేట్ ఇచ్చిరో అట్లా మీకు ఒక డేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ డేట్ లోపు మీరు
మీరు మీ ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని, బ్యాంక్ పాస్బుక్ని ఈ 3 తీసుకెళ్ళి మీరు ఆ స్టోర్కి వెళ్ళారు అనుకోండి, మీకు అక్కడ ఈ ప్రొడక్ట్కి సంబంధించిన ప్రాసెస్ అనేది చేసేస్తారు. మీరు వాళ్ళకి చెప్పండి, మేము బజాజ్ ఫిన్సర్వ్లో, బజాజ్ మాల్లో మేము ఆల్రెడీ ప్రొడక్ట్కి ప్రాసెస్ అయితే చేసినాం, మేము 0 డౌన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం, సో మాకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ పేజ్ కూడా వచ్చింది మీ స్టోర్కి సంబంధించి అని చెప్పేసి ఆ పేజ్ చూపించండి, వాళ్ళు ప్రాసెస్ అనేది చేసేస్తారు. సో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే, అక్కడ మీ పాన్ కార్డ్ కానీ, మీ ఆధార్ కార్డ్ కానీ, మీ బ్యాంక్ పాస్బుక్ కానీ తీసుకొని మీ కేవైసీ ప్రాసెస్ చేస్తారు. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి ఫస్ట్ టైం తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ కార్డుకి 530 రూపీస్ ఏమో ఉంటుంది. సో ఆ 530 రూపీస్ అనేది ఛార్జ్ తీసుకొని వాళ్ళు బయోమెట్రిక్ అనేది తీసుకొని మీకు ఆ ప్రాసెస్ అయితే చేసేస్తారు. సో ఇది కంప్లీట్ కొత్త ప్రాసెస్. అయితే ఈ కొత్త ప్రాసెస్లో మీరు బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా ఈఎంఐలో ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే, మీకు అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, యాక్చువల్గా ఇంతకుముందు మనం బజాజ్ ఈఎంఐ కార్డు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఫ్లిప్కార్ట్లోనో, అమెజాన్లో ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళం, లేకపోతే ఆ కార్డ్ నెంబర్ తీసుకెళ్ళి ఆఫ్లైన్ స్టోర్లో ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళం. అవే ఒకటి అది ఇష్టం ఉన్న వాళ్ళు అది చేసుకోవచ్చు. ఇది ఎట్లా యూజ్ అవుతుంది అని అంటే, ఎవరికైతే ఆన్లైన్లో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకోవడం రావట్లేదు, ఎవరికైతే ఆన్లైన్లో కేవైసీ అవ్వట్లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆన్లైన్ పైన నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ చిన్న ప్రాసెస్ అనేది చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టోర్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ మిగతా ప్రాసెస్ అనేది వాళ్ళే చేసేస్తారు. కార్డ్ అప్లికేషన్ వాళ్ళే చేస్తారు, కేవైసీ వాళ్ళే చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ ప్రొడక్ట్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ అక్కడ లైవ్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొడక్ట్కి సంబంధించిన డెమో కూడా చూపిస్తారు, ఆ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ టీవీ ఉందనుకోండి, టీవీ క్లారిటీ ఎట్లా వస్తుంది, సౌండ్ ఎట్లా వస్తుంది, అవన్నీ కూడా మీరు అక్కడ లైవ్గా చూసుకొని ప్రొడక్ట్ అనేది మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఏదైనా అక్కడ సేల్స్ పర్సన్ ఉంటాడు కాబట్టి మీకు ఏదైనా ఫీచర్స్కి సంబంధించిన డౌట్ ఉన్నా కానీ అడిగి క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కొత్త ప్రాసెస్లో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులో అయితే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు బైక్, కార్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్లో చెప్పినట్లు హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్కి వచ్చేసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్స్, 2 వీలర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ మీరు బైక్ పర్చేజ్ చేయాలనుకోర్రి, ఇక్కడ 2 వీలర్ పైన క్లిక్ చేయండి. ఇట్లా మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే బైక్స్కి సంబంధించిన బ్రాండ్స్ లోగోస్ కూడా వస్తాయి, హీరో అని, హోండా అని, రాయల్ ఎన్ఫీల్డ్ అని. ఇట్లా మీరు ఏ బ్రాండ్ కావాలనుకుంటే ఆ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ రకంగా బైక్స్ కూడా చూపిస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, ఇవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇన్ కేస్ 0 డౌన్ పేమెంట్లో తీసుకోవాలంటే సేమ్ ఇందాకట్లాగానే వ్యూ ఈఎంఐ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 0 డౌన్ పేమెంట్ ఉంది చూడండి, 0 డౌన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకున్నట్లయితే, వెహికల్ని బుక్ చేసుకున్నట్లయితే మీకు ఒక దగ్గరలో ఉన్న షోరూమ్ అలౌట్ అవుతుంది. ఆ షోరూమ్కి వెళ్ళేసి మీరు కేవైసీ ప్రాసెస్, ఆధార్ ప్యాన్ ఇచ్చేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకొని మీరు ఆ బైక్ అయితే డెలివరీ తీసుకోవచ్చు. సేమ్ వేలో మీరు కార్ కూడా పర్చేజ్ చేయొచ్చు. సేమ్ హోమ్ పేజ్లో మీరు సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఆటో వరల్డ్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కార్స్కి సంబంధించిన అన్ని బ్రాండ్స్ వస్తాయి. అందులో మీరు ఏ కార్ అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వేరియంట్ కూడా ఉంటుంది, ఆ వేరియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ కూడా వస్తాయి ఇందాకట్లాగానే. సో 0 డౌన్ పేమెంట్ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన ఈఎంఐ మెథడ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని బుక్ నౌ పైన క్లిక్ చేస్తే మీ దగ్గరలో ఉన్న సేమ్ కార్ షోరూమ్ అయితే అలౌట్ అవుతుంది. అందులో మీరు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఈ బజాజ్ ఫిన్సర్వ్ కొత్త మోడల్ని యూజ్ చేసి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కొత్తగా వచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటా. సో మనకు మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.